ఏపీలో 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీతో అంటకాగిన కొందరికి పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీతో అంటకాగిన కొందరికి పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చూస్తున్నాం. ఏపీలో 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీతో అంటకాగిన కొందరికి పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, 26 మంది డీఎస్పీలు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని శాఖల్లో ప్రక్షాళన ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి గతంలో వైసీపీకి అంటగాగిన ఇష్టాంతర కేసులు నమోదు చేసిన వారిపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇటీవల కొంతమంది డీఎస్పీని కూడా బదిలీ చేసింది. అయితే అందులో కూడా తెలుగుదేశం పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా కొన్ని విమర్శలు రావటం, గతంలో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా పనిచేశారో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అన్యాయంగా కేసుల్లోకి ఇబ్బందులు పెట్టారో వారికి కూడా ప్రారంభించారంటూ కూడా కొన్ని ఫిర్యాదులు కూడా చంద్రబాబు లోకేష్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇటువంటి వాటికి పరిశీలించి మరోసారి బదిలీ ప్రక్రియ చేపట్టాలని కూడా ద్వారకా తిరుమలరావు సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు మొత్తం 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా ఎవరైతే గతంలో నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని పట్టించుకోకుండా వైసీపీ చట్టాన్ని అమలు చేశారో, వైసీపీ నాయకులు చెప్పు జాతరలో ఇష్టాంతరం కేసులు నమోదు చేశారో వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇది పోలీసు వర్గాల పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఎవరైనా కూడా పోలీసు అనే వ్యక్తి చట్టపరంగానే పనిచేయాల్సి ఉంటుంది. నిజంగా తప్పు చేస్తే అది ఎవరైనా కూడా శిక్షించే రైట్ వాళ్ళకి చట్టం కల్పించింది. కానీ తప్పు చేసే వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఎవరైతే బాధితులుగా వెళ్లి ఫిర్యాదులు చేశారో వారిపైన కేసులు నమోదు చేసిన వారిని కూడా మనం చాలాసార్లు చూసాము. తమకు అన్యాయం జరిగింది, తమపై దాడి జరిగిందని ఇళ్ల మీదకి వెళ్లి దాడి చేసినా కూడా తమ ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసమైన ఆధారంతో సహా కేసులు పెట్టినా కూడా వారిపైన కేసు పెట్టి వారే రెచ్చగొట్టారు, వారే ఇట్లా దాడి చేసుకునే వ్యవహరించారనే విధంగా కూడా మనం సిఐలు డిఎస్పీలు ఆ రోజు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అటువంటి ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వారందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీస్ అనే చట్టపరంగానే పనిచేయాలి. ఏ ప్రభుత్వం ఉన్న బాబు చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఎవరైనా కూడా తమ ఏదైతే విధులు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం పనిచేయాలి. నిబంధనలు దాటి ఎవరు పనిచేసినా ఉపేక్షించలేదని చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీని కూడా పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా వారి పని వారు చేసుకునే విధంగా సహకరించడం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సార్, ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో కూడా చాలా వరకు మార్పులు వచ్చినాయి. చట్టపరంగానే పనిచేసే వారు ఎక్కువ. అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులతో అంటగాగిన వారు మాత్రం అదే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి మొత్తం వడపోసి ఈ తాజాగా 26 మంది డీఎస్పీని కూడా బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విధంగా మరి కొంతమందికి కూడా త్వరలోనే చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు ఉంటాయని కూడా పరోక్షంగా హెచ్చరించడం కూడా అర్థమవుతా ఉంది. మొత్తం మీద పోలీసులు శాఖలో ప్రక్షాళన మాత్రం తర్వాత హర్షం వ్యక్తం అవుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.